వాళ్ళ ఎమ్మెల్యే ఇట్లా అయిపోయి అట్లా కోటీశ్వర్లు అయిపోతారన్న. ఓకే, అండర్ 18 గవర్నమెంట్కి 20 lakhs బడ్జెట్ ఉంది. మీరు 2 టర్మ్స్గా మినిస్టర్గా చేశారు కదన్న. మీరు లైక్ బడ్జెట్ లీకేజ్ గురించి లేదా కరప్షన్ ఎలా జరుగుతుందో, వాటికి ఏమైనా లూప్ హోల్స్ ఉన్నాయో అవన్నీ మాకు సమజయ్యే విధంగా, అయితే మీరు కూడా నేర్చేసుకుని మీరు కూడా డబ్బులు తెచ్చేసుకుంటారా? సమజయ్యే విధంగా మాకు ఎగ్జాంపుల్స్తో చెప్తే మేము యాజ్ ది అపోజిషన్గా మా గవర్నమెంట్లో ఇలాంటివి జరగకుండా చూసుకుంటాం. ఎగ్జాంపుల్, మీ కాలనీకి రోడ్ లేదనుకోండి, ఆ కాలనీకి రోడ్ మనం మంజూరు చేసిన తర్వాత దానికి ఒక ప్రాసెస్ ఉంటుంది, ఇంజనీర్స్ ఉంటారు. అంటే ఎంత థిక్ రోడ్ వేయాలి, ఆ రోడ్డు అది ఒక బిటుమిన్ రోడ్ అంటే డాంబర్ రోడ్ వేయాలనా, లేకపోతే కంకర్ రోడ్ వేయాలనా, లేకపోతే సిమెంట్ కాంక్రీట్ రోడ్ వేయాలనా, వాళ్ళు డిసైడ్ చేస్తారు. ఎందుకంటే అక్కడ సాయిల్ టైప్ ఏంటిది, అక్కడ వాటర్ ఎక్కువ వస్తుందా లేకపోతే ఇంకోటి వస్తుంది, ఇవన్నీ చూసిన తర్వాత ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఎస్టిమేట్ చేస్తారు. ఎస్టిమేట్ చేసిన తర్వాత వర్క్ టెండర్ పిలుస్తారు. టెండర్ అంటే ఏంది, ఎవరు కాంట్రాక్టర్స్లో ఎవరికి ఇవ్వాలి, వర్క్ ఎవరు ఎగ్జిక్యూట్ చేయాలి. ఈ ప్రాసెస్లో అక్కడక్కడ కొంత కరప్షన్ ఉంటుంది. ఉండదు అని నేను చెప్పడం తప్పు అవుతుంది, కానీ డిస్రప్షన్ అనేది పాలసీలో కూడా చేయొచ్చు. ఎట్లా అంటారా, తెలంగాణలో మన కేసీఆర్ గారి గవర్నమెంట్ రాకముందు ఒక బిల్డింగ్ పర్మిషన్ కావాలి అంటే, ఇప్పుడు ఇల్లు కట్టుకుంటున్నారు అనుకోండి, మీరు ఎన్ని రోజుల్లో పర్మిషన్ వస్తుందో తెలియదు మన గవర్నమెంట్ వచ్చే ముందు. కానీ కేసీఆర్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత 21 రోజుల్లో బిల్డింగ్ పర్మిషన్ ఇవ్వాలి. ఇవ్వకపోతే 22nd డే ఆటోమేటిక్ అప్రూవల్ అనే ఒక చట్టం తెచ్చాం, అనే ఒక యాక్ట్, ఒక లెజిస్లేషన్ తెచ్చాం. దీస్ ఆర్ ద కైండ్ ఆఫ్ పాలసీ డిస్రప్షన్స్ వీ హ్యావ్ టు క్రియేట్ సో దట్ యూ కెన్ మినిమైజ్ కరప్షన్.